హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని అందరికీ నమస్కారం ఈ రోజు స్పెషల్ గా ఏం చేయబోతున్నానంటే కరివేపాకు పచ్చడి చేయబోతున్నాను రైస్ లోకి మనకి ఇడ్లీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటది అయితే ఇంకా స్పెషల్ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు గిన్నె కొలతలతోటి ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపించాను అది 21 లక్షల మంది చూశారనమాట అంతమంది చూశారంటే ఎంత బాగా చెప్పుంటాను ఎంత బాగుంటుంది టేస్ట్ కదా అలాగే ఇది కూడా గిన్నె కొలతలతో చెప్తున్నాను ఎందుకనంటే అందరికీ మెజర్మెంట్స్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ ఉండవు కదండి అందుకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట మీరు ఎంత పచ్చడైనా సరే ఇలాగా ఈజీగా చక్కగా పెట్టేసుకోవచ్చు అలాగా మీకు టేస్ట్ కూడా అదిరిపోతుంది మరి ఈజీగా కూడా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే చెప్తారు విజయ్ గారు నిజంగా మీరు పెట్టిన విధానం చూస్తేనే మాకు వచ్చేసింది పచ్చడి పెట్టడం ఇంకేంటి అనిపించేలాగా ఉంది ఇంకా అది మరి చేసామంటే టేస్ట్ కూడా అదిరిపోతుందని తెలిసిపోతుంది అని మీరు ఖచ్చితంగా మాట అయితే అంటారు మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేద్దాం ఆల్రెడీ నేను కరివేపాకు ఏంటంటే రెబ్బల్లాగా ఉంటాయి కదండి పెద్ద పెద్దవి మనం ఇరుచుకుని కొమ్మల్లాగా తెచ్చామనుకోండి అవి ఏంటంటే వాటర్లో బాగా ఇలా ఇలా గుంజు గుంజి కడిగేసామనుకోండి ఇదిపేసి అప్పుడు కొంచెం ఆరిన తర్వాత ఆకులు దూసుకోవాలి ఆ రెబ్బలు దూసేసుకుని ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి నేను రాత్రే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చేశాను అనుకోండి పొద్దున్న వీడియో మొదలు పెడితే సాయంత్రం అవుద్ది అనమాట అందుకని మీకు ఆరిపోయిన తర్వాత కరివేపాకు చూస్తున్నాను ఇది చూస్తుంటే గోరింతాకులాగా ఉంది అంటే సైజ్ కరివేపాకు సైజ్ చిన్నదనమాట ఆకు చిన్నది రండి చూపిస్తాను ఇదిగోండి కరివేపాకు చూడండి నీట్గా ఆరబెట్టేసుకుని ఇలాగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ కరివేపాకుని ఫస్ట్ ఎన్ని గిన్నెలు అవుతుంది ఏంటి అని ఫస్ట్ కొలుచుకోవాలి ఇది కొలుచుకున్న తర్వాత దీన్ని బట్టి మనం చింతపండు కానీ ఎండుమిరపకాయలు కానీ అన్నీ కొలుచుకోవాలన్నమాట ఫస్ట్ కరివేపాకు కొలిసేసుకుందాం ఇదిగోండి ఏదైనా గిన్నె ఏ గిన్నె తీసుకుంటారో అదే గిన్నెతో అన్ని మెజర్మెంట్స్ వస్తాయన్నమాట చూడండి ఇలా నొక్కి నొక్కి వేసుకోండి ఇలాగా చూపిస్తాను చూడండి ఇట్లా ఇలా వేసుకోవాలి ఎంత ఇలా ఓకే ఇలాగా 4 గిన్నెలు రావాలి ఒకవేళ ఈ గిన్నెతో 4 గిన్నెలు రాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు మరి ఇంకొంచెం చిన్న గిన్నె తీసుకోండి ఓకే ఇలా నొక్కాలి ఓకే 2 3 ఇదిగోండి 4 ఇవన్నీ బాగా నొక్కి నొక్కి తీసుకోండి అప్పుడే మీకు కరెక్ట్ కొలత వస్తుంది ఓకేనా మీరు నార్మల్గా లూజ్గా తీసుకున్నారనుకోండి అప్పుడు ఏంటంటే నేను చెప్పిన దానికి మీరు చేసిన దానికి టోటల్గా డిఫరెంట్ వచ్చేస్తుంది పాకైతే కొలుసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏమేమి కొలవాలో చూపిస్తాను ఇదిగోండి ఎండుమిరపకాయలు ఈ గిన్నెతో గిన్నె నిండా వేసుకోవాలండి కారం లేవనుకోండి కొంచెం కారం తక్కువ మరి ఎక్కువ ఘాటుగా లేవు అంటే మాత్రం గిన్నెన్నర వేసుకోవాలండి ఎండుమిరపకాయలు ఓకేనా ఇక చూడండి మనం ఏ గిన్నెతో అయితే కొలిసామో ఆ గిన్నెతో ఫుల్గా ఇలాగ ముక్కలు చేసుకుని వీటిని మళ్ళీగా ఎందుకంటే గ్యాప్స్ ఎక్కువ ఉంటుంది కదా అలా చూసుకుని ఇలా ఫుల్గా వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఇవి కారం బాగా ఉంటాయండి కారం లేదు అంటే నేను చెప్తున్నాను కదా ఇంకొక 10 కాయలు ఎక్కువ వేసుకోండి ఓకేనా ఇదిగో ఇలా ఎండుమిరపకాయలు ఓకే ఇదిగోండి చింతపండు తీసుకోవాలి ఇలా ఇదిపి కొంచెం సెట్ చేసుకోండి మీరు గిన్నెలోకి అంటే హాఫ్కి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఏ గిన్నెతో అయితే కరివేపాకు అది కొలుచుకున్నామో హాఫ్కి కొంచెం ఎక్కువ అంతే లేదంటే మీకు పులుపు ఎక్కువ ఇష్టం ఉండదు అంటే కరెక్ట్గా ఆఫ్ వేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇదిగోండి చింతపండు ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెలు వాటర్ వేసుకోవాలి కొంచెం అటు ఇటు 2 గిన్నెలకి తక్కువైనా పర్లేదు మనం చింతపండు తీసుకున్నాం హాఫ్ చింతపండు తీసుకున్నాం ఒక కప్పులో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకుని బాగా మరగనివ్వాలి వాటర్ అయితేని ఇదిగోండి బాగా మరుగుతున్న నీళ్ళలో ఈ చింతపండు వేసేసుకోవాలి వేసుకుని ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి ఉడికిచ్చి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి మూకుడు పెట్టుకుని ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇదిగోండి చింతపండు ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికిందండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత గుజ్జు తీసుకుందాం ఇదిగోండి నూనె కాగిన తర్వాత 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి ఇప్పుడు నేను వేసిన కరివేపాకు 150 గ్రాములు అలా ఉంటుందండి దానికి కరెక్ట్గా 2 స్పూన్లు మెంతులు అనమాట 2 స్పూన్లు అంటే మరి కొంచెం పెద్ద స్పూన్ తోటే తీసుకున్నాను నేను కొంచెం నిండుగాను చూడండి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇగో ఆవాలు కూడా వేస్తున్నాను ఆవాలు కూడా 2 స్పూన్లు ఆవాలు మాత్రం బాగా చిటపట్లు ఆడేలాగా వేయించుకోవాలండి ఇదిగోండి జీలకర్ర కూడా 2 స్పూన్లు దాని తర్వాత 4 స్పూన్లు ధనియాలు వేసుకోండి ధనియాలు ఎక్కువ ఉండాలి ఇప్పుడు అన్నిటికన్నా ఇవన్నీ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ప్రస్తుతానికి వేసేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను ఇదిగోండి మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసుకుని వేయించేసుకోండి ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా చక్కగా మొత్తం ఈవెన్గా కలిసేలాగా వేయించుకోవాలి అలా కలవాలంటే కొంచెం పెద్ద మూకుడు పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని మనం వేయించుకునేటప్పుడు
ఇదిగో ఇలా చక్కగా వేయించేసుకోండి. అలాగే మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు కారం వేసుకోవాలి. అలాగే ఉత్తి కారమైనా వేసుకోవచ్చు, మనం ఆడిచ్చిన కారం ఉంటుంది కదా, ఆ కారమైన ఆవకాయ కారం అది ఉంటుంది, ఆ కారమైనా వేసుకోవచ్చు. కానీ ఆ కారం వేస్తే ఆడిచ్చింది ఒక టేస్ట్ వస్తుంది, ఎండుమిరపకాయలు వేసింది ఇంకొక టేస్ట్ వస్తుంది అనమాట. మిరపకాయలు వేగిపోయినాయండి. చూడండి సౌండ్ కూడా భలే గలగల ఇలాగా సౌండ్ వస్తున్నాయి. అలా రావాలి, క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఎండుమిరపకాయ ఇప్పుడు మనకి క్రిస్పీగా అవ్వాలి, సరిగ్గా వేగలేదంటే అవ్వదు. ఓకే, ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి 4 స్పూన్లు ఇలాగ ఆయిల్ వేసుకోండి కరివేపాకు వేయించుకోవడానికి. ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను. తడి లేకపోయినా కూడా చిట్పట్లాడుతుందండి కరివేపాకు అయితే. సగమే వేస్తున్నాను, ఎందుకంటే ఒకటేసారి వేసేస్తే సరిగ్గా వేగదు కదా, అందుకు 2 సార్లుగా వేయిస్తున్నాను. ఇదిగోండి కరివేపాకు అయితే వేగుతుంది కదా, అంటే మనకి కరివేపాకు కూడా కొంచెం ముదురుదే తీసుకోవాలండి, బాగుంటుంది కరివేపాకు పచ్చడికి. అది ముదురుదా అంటే ఆకు చిన్నదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరివేపాకు చూడండి వేగిపోతుంది, బాగా వేగాలన్నమాట. డ్రై అయిపోయినట్టు వేగితేనే కరివేపాకు బాగుంటుంది. ఇదిగోండి కరివేపాకు చూడండి చక్కగా వేగిపోయింది. ఇవి కరివేపాకు తీసేసుకుని ఇదిగో చూసారా, ఇది కూడా సౌండ్ ఎలా వస్తుందో. ఇది ఇప్పుడు ఒక దాంట్లోకి తీసేసుకుందాం పక్కకి. మిగతా కరివేపాకు కూడా వేసేసుకుని వేయించేసి మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి చింతపండు ఇందాక మనం బాగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, అంటే ఒక ఉడకనిచ్చాం కదా, ఇది చల్లారిపోయింది. అయితే కొద్దిగా జ్యూసు మామూలుగా పైన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అవసరమైతే మళ్ళీ వాడుకోవచ్చు. అయితే ఇందులో కొంచెం మనకి నారలాగా కానీ ఏదైనా ఉన్నా కానీ పిప్పులాగా ఎక్కువగా ఇలా తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఉడకబెట్టేసుకొని రుబ్బేసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే ఏంటంటే తీసేస్తాను అనమాట, ఉంచాను. ఇదిగోండి ఇందులో మనకి చింతపండు రసం ఉడుకుతుంది కదా, అందులో 1/2 కప్పు బెల్లం, మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో కరివేపాకు అదిని అదే కప్పుతోటి 1/2 కప్పు బెల్లం వేస్తుంది అనమాట. బెల్లం స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు 1/2 కప్పు వేసుకోండి, లేకపోతే 1/4 కప్పు వేసుకోండి. ఇదిగోండి బాగా కరగనిచ్చి, ఇదిగో కరిగిపోయిన తర్వాత మనకి పులిహోరకి దగ్గరగా ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టుకోవాలన్నమాట దీన్ని కూడా. ఇదిగోండి కరివేపాకు అంతా వేయించేసుకున్నాం, రెడీ చేసి పెట్టుకున్నాం. ఇలాగా క్రిస్పీగా రెడీ అవ్వాలన్నమాట కరివేపాకు, ఇలాగా క్రిస్పీగా వేగిపోవాలి. అయితే ఇప్పుడు ఇది మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలన్నమాట దీన్ని. అలాగే ముందు ఇది చేసుకోవాలి, జీలకర్ర ధనియాలు మెంతులు ఇవన్నీ వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలతో పాటు. ఫస్ట్ ఇది పౌడర్ చేసేసుకుని తర్వాత ఇది కూడా పౌడర్ చేసుకుని మీకు తీసుకొచ్చి చూపిస్తాను. చింతపండు అయితే ఉడికిపోతుందండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను, దగ్గరగా అయిపోతుంది కదా. ఇందాక కొంచెం వాటర్ తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా చింతపండులు, అవి ఎమర్జెన్సీకి అవసరమైతే అవి వేడి చేసుకుని చల్లారిన తర్వాత పచ్చళ్ళలో కలుపుకోవడానికి అనమాట అవసరమైతేనే. ఇదిగోండి కరివేపాకుని చూడండి పౌడర్ కింద చేసుకున్నాం. మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకా మెత్తగా కూడా చేయొచ్చు. నేనైతే ఇలా చేస్తాను అనమాట, కొంచెం అంటే ముక్క ముక్కలా కనిపించేలాగా చేస్తాను. మీకు లేదు అలా కూడా కనిపించకూడదు, మొత్తం మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఇదైతే ఇలాగా పౌడర్ చేసుకున్నాను ఇట్లా. ఓకే, ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకున్నాను. అయితే ఇందులో ఆయిల్ వేస్తున్నానండి. ఇందాక నేను పోపుకి వేసాను కదా, ఆ నూనె కానీ ఏదైనా పల్లి నూనె వాడతాను అనమాట. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఏ పచ్చళ్ళకైనా అవే టేస్ట్గా ఉంటాయి, నార్మల్ ఆయిల్స్ అంత బాగోవు అనమాట. అయితే మనం 4 కప్పులు కరివేపాకు వేసుకున్నాం కదా, దానికి దగ్గర 2 కప్పులు నూనె వేసుకోవాలన్నమాట. ఇదిగో నూనె అయితే వేస్తాను, ఫస్ట్ 1 కప్పు వేసేస్తాను, ఇంకో కప్పు కూడా వేసుకుందాం. ఒకవేళ ఆయిల్ తక్కువ ఉండాలి మాకు ఎక్కువ వేసుకోము మేము అనేటట్టయినా, ఒక నెల రోజులే చాలు పచ్చడి అంటే ఇలాగ 1 కప్పు పావు అలా వేసుకోండి సరిపోద్ది. లేదు మనకి ఒక 8 నుంచి ఒక 10 నెలలు ఖచ్చితంగా నిలవ ఉండాలి అంటే ఇలాగ 2 కప్పులు వేసుకోండి. ఇది మాత్రం పచ్చడి సంవత్సరం వరకు బాగుంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా అసలు కొత్త పచ్చడిలా ఉంటుంది. ఇదిగోండి 2వ గిన్నె కూడా వేసేస్తున్నాను. ఈ నూనె కాగిన తర్వాత ఇందులో ముద్దింగి వేస్తున్నాను అనమాట. ముద్దింగు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పొడింగి కన్నా. అయితే నేను ముద్దింగు ఇందులో వేసాను కానీ అదైతే కరగలేదండి. ఏం చేయాలంటే మనం చింతపండు ఉడకబెట్టుకుంటాం కదా, అప్పుడు అందులో వేసేస్తే కరిగిపోతుంది. ఇంకా ఏమైనా మంచి టిప్స్ ఉంటే మాత్రం చెప్పండి. అది కరగలేదని చెప్పి నేను తర్వాత తీసేసాను అనమాట. దాంతోపాటు 1 స్పూను ఆవాలు వేస్తున్నాను, 1 స్పూను జీలకర్ర, పల్లి నూనె కదండి అది. ఇవి ఆవాలు మాత్రం మనం విడిగా వేసుకున్నప్పుడు చాలా బాగా వేగాలండి, వేగకపోతే మన పేగులకి అంటుకుంటాయి అన్నమాట ఆవాలు. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఈ మాట. ఎందుకంటే పిల్లలు అవి తింటూ ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళకి పేగులకి అది అతుక్కుంది అనుకోండి చాలా ప్రమాదం. అందుకని ఆవాలని ఎప్పుడు చిటపట్లు ఆడేదాకా వేగాలి అని చెప్తారు. ఆవాలు వేగిపోయినాయి అంటే అప్పుడు వెల్లుల్లిపాయలండి, ఈ వెల్లుల్లిపాయల రెబ్బలు 1 ఎల్లుల్లిపాయ ఇలాగా చితకొట్టుకుని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు 1 5 తీసుకుని ఇలాగా చేసుకుని వేసేసుకోండి. కరివేపాకు, ఉప్పు, కరివేపాకు ఆ వేడికి వేగిపోతుందండి. ఎండుమిరపకాయలు కూడా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి, కలిపేసుకోవాలి.
వేడికి ఇంకా మరుగుతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. చల్లారిపోయిన తర్వాత అన్ని ఇందులో ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను. ఇగో ఆయిల్ అది చల్లారిపోయిందండి. ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందాము. ఇక అందులో ఒక బేసిన్లోకి తీసుకుందాం. మీకు ఇంకో విషయం చెప్పనా, నేను వీడియో స్టార్ట్ చేసే ముందు మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ అయిపోయి గబగబా భోజనం చేసేసి చేద్దాం అనుకుని ఇలా బయటకు వద్దాం అనేసి అనుకున్నా. కుంభవర్షం అనమాట. అన్ని చోట్ల వర్షం వస్తుంది, మా దగ్గరే వర్షం రావట్లేదు అనుకునేదాన్ని. ఈరోజు ఎంత గట్టిగా వర్షం వచ్చేసిందంటే ఆ ఇత్తడి సామాన్లు అన్నీ సదిరాం కదా, మొన్నే తోమేం లాస్ట్కి, కానీ అన్నీ తడిసిపోయినాయి కూడాను. అంత వర్షం వచ్చింది. నిజంగా మీకు షార్ట్ వీడియోస్ పెట్టాను చూడండి. అసలు ఎంత వర్షం, వంటశాల అంతా మొత్తం వాటర్తో నిండిపోతే మళ్ళీ అదో గంట పట్టింది అనమాట అన్నీ క్లీన్ చేసుకోవడానికి. ఇప్పుడు కూడా ఈ వాటర్ చూడండి అంత చెమ్మగా ఉంది. నేను ఎక్కడ తడి తగలకుండా చేస్తున్నాను అయితే కలపడం అయితేని. ఇది మాత్రం మీరు మెత్తగా కావాలంటే ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు. మా అమ్మ వాళ్ళది ఏంటంటే కొంచెం మెత్తగా చేస్తారు. మా అమ్మమ్మ నేను మాత్రం ఇలా చేస్తాం అనమాట, కొంచెం పొడి పొడిగా చేస్తాం. ఇలాగా అమ్మమ్మ ఇలాగే చేసేది, అందుకే నాకు అలా ఇష్టం. ఇదిగోండి. తర్వాత మనం పౌడర్, ఎండుమిరపకాయలు ఇవన్నీ మసాలాలు కొట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మనం అన్ని కొలతలు చెప్పేసుకున్నాం కదా, ఉప్పు తప్ప. అయితే ఎలా వేసుకోవాలంటే 4 కప్పులు కరివేపాకు వేసుకున్నాం కదా, నిండుగా అండి, బాగా నిండుగా వేసుకోవాలి, నొక్కి నొక్కి వేసుకోవాలి. ఓకే, 4 కప్పులు కరివేపాకు అయితే 1 కప్పుకి కొంచెం ఎక్కువే వేసాం, అంటే నిండుగా ఎండుమిరపకాయలు కరెక్ట్గా వేసాం అనమాట. కారాన్ని బట్టి వేసుకోవాలన్నాం కదా, 1 కప్పు. హాఫ్ వంతుకి కొంచెం ఎక్కువ మనకి చింతపండు వేసుకున్నాను. అలాగే 1/2 వంతు బెల్లం వేసుకున్నాను. ఇది మాత్రం పావంతు, అన్నిటికన్నా తక్కువ. ఉప్పు మాత్రం పావంతే వేసుకోవాలి, ఎందుకంటే పావంతు అయితే కంపల్సరీ పడుతుందండి. ఇది రాళ్ళుప్పు మెత్తగా మిక్సీలో చేసేసుకున్నాను నేను ఇలా. లేదంటే రాళ్ళుప్పు అయినా 1 పావంతు వేసుకుని మీరు ఈ పౌడర్లు అది చేసుకున్నప్పుడు అప్పుడైనా సరే మిక్సీలో వేసేసుకోవచ్చు. మీరు ఈ పౌడర్ చేసుకున్నప్పుడు కూడా ఈ మెత్తనుప్పు అయినా సరే ఒకేసారి కలిపేసుకోవచ్చు, అందులో వేసేసుకుని మిక్స్ చేసేసుకుని అప్పుడు చింతపండు గుజ్జు చేసుకుందాం ఇందులో. ఇక ఉప్పు అది అన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక చింతపండు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, బెల్లం అన్నీ కలిపేసి అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేస్తున్నాను, పోపుతో పాటు వేసేసుకోండి. చూడండి చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కొలతలు విని మీకు కరెక్ట్గా సరిపోతాయండి అన్నీ. ఆయిల్ వేసాను కదా చూడండి, అసలు ఆయిల్ లేకపోతే మనకి పచ్చడి పాడైపోద్ది. ఇప్పుడు దీన్ని ఇలాగే మనం సీసాలు పెట్టేసుకోవచ్చు, లేదంటే 3వ రోజు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మనకు ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోతే ఏ పచ్చడైనా అంతేనండి. కానీ ఈ పచ్చడికి ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం టేస్ట్ చూస్తాం కదా, తెలిసిపోతుంది అనమాట. ఏమైనా లిటిల్ బిట్ వేసుకోవాలనుకున్నా ఇప్పుడే వేసేసుకోవచ్చు, మనం ఒక సీసాలో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడేని నూనె అయితే ఇంకొక పావు గంట, ఒక 10 నిమిషాలకి నూనె తేరుకుంటుంది. చూడండి ఇప్పుడు మనం ఇలా పెట్టగా నూనె మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడి టేస్ట్ చేసి చెప్తానండి. ఇదిగోండి, వేడిగా అన్నం తీసుకొచ్చింది రేణు అయితేని. ఇందులో కలిపేసుకుందాం ఒకసారి. రైస్ ఇలా కలిపేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని లాగించేద్దాం. ఇదిగోండి, ఫస్ట్ మా రేణుకి ఒక ముద్ద పెడదాం, ఎందుకంటే టేస్ట్ చూడమందాం. ఎండుమిరపకాయ రానివ్వనా? నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. మరి రేణు మెల్లిగా ఆస్వాదిస్తుంది అనమాట. వాహ్ వాహ్, నిజంగా కరివేపాకు పచ్చడి మీ పిల్లలకు పెట్టండి, నిజంగా తప్పకుండా అసలు వద్దు అన్న మాట అనకుండా తినేస్తారు చక్కగాను. అంత బాగుంది. పులుపు, కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఈ పచ్చడి టేస్ట్ మాత్రం వర్ణాన్వితం అనమాట. అంత బాగుంది. వేడి చల్లారిపోద్దని నేను తినేస్తున్నాను, అంత బాగుంది. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియచేయండి. అంటే మీకు ఎలా అనిపించిందో, ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా అది కూడా ఓకే చెప్పండి, కామెంట్లో తెలియచేయండి. కామెంట్స్ అయితే పెట్టండి, అలాగే లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంటు, ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈ వీడియో పైన అభిప్రాయాన్ని తెలియజేసి మీరు కూడా పచ్చడి తయారు చేసుకుని ఈ పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. మరి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్లో నాకు పెట్టండి, ఆ వీడియోస్ని చేయడానికి నేను ట్రై చేస్తాను. మరి ఇంకేంటి ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే మళ్ళీ తయారు చేసి పెడతానండి. మా వీడియోస్ నచ్చినాయి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.